ఉప్పాడ జామ్దాని శారీ అంటే యాక్చువల్గా ఇదండి. శారీ అంతా ఇలా డిజైన్ వస్తుంది. ఇదంతా కూడా హ్యాండ్ వీవింగ్ అండి. ఓకే, హ్యాండ్లో ఓకే, నేతలో వచ్చింది ఇదంతా హ్యాండ్తో చేసిందండి. ఇదంతా ఓకే, బాగా ఫేమస్ ఏమోనండి. 45 days పడుతుంది. 45 రోజులు. అబ్బా, ముగ్గురు కష్టపడతారండి. 18 hours. ఓకే, 18 hours చేస్తారా? 45 రోజులు. నెల పైన నెయ్యాలి ఒక్క శారీని. ఎంత ఉంటుందండి ఇది? 75,000 ఇది. 75,000 ఈ శారీ ఒకటి. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. మనం మొదటి వీడియోలో వచ్చేసరికి ఉప్పాడ గ్రామం ఏ విధంగా ఉందో ఏంటో చూసాము. అలాగే ఈ గ్రామంలో ఏంటి అంటే పట్టు శారీస్ చాలా ఫేమస్ మాట. ఈ ఫ్రంట్ నుంచి మొత్తం అన్ని శారీస్కి సంబంధించిన షాపులు అలాగే మగ్గాలు ఇవన్నీ కనిపిస్తాయంట. కొంచెం ఫ్రంట్కి వెళ్ళి షాప్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఇక్కడ శారీస్ రేటు అంటే స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది, ఎండింగ్ ప్రైస్ ఎలా ఉంది, ఇవన్నీ శారీస్ మోడల్స్ అయితే చూద్దాం. ఇప్పుడు ట్రెండింగ్ అంతా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని బాగా చూస్తున్నాం కదా. అలాగే ఈ గ్రామం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఈ పిల్లోడిని చూడండి, కెమెరాని చూసి పవనిజం అంటున్నాడు. అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి మీద అభిమానం ఈ గ్రామస్తులకి మామూలుగా లేదన్నమాట. ఇక ఈ ఉప్పాడ గ్రామం ఎక్కడుంది అని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. కాకినాడకి 16 కిలోమీటర్ల దూరంలోను, పిఠాపురంకి 10 కిలోమీటర్ల దూరంలోనూ ఈ గ్రామం ఉంటుంది. ఇక్కడ అన్ని శారీస్ దొరికే 2 షాపులను మనం చూద్దాం. ఈ ఉప్పాడ గ్రామం మొదట చెప్పుకున్నట్టు రోడ్డుకు అవతలంతా సముద్రపు కోతకు గురవుతుంది. వారు ఇళ్ల స్థలాన్ని రోడ్డుకి యువతల వైపు కోరుకుంటున్నారు. అలాగే ఈ గ్రామంలో తరతరాల నుంచి చేనేతను నమ్ముకుని జీవించేవారు చాలామందే ఉన్నారు. వారు కోరుకునేది వారి పనికి మంచి వేతనం లభించడం. ఈ రెండు జరగాలని కోరుకుంటూ మనం అయితే ఉప్పాడ శారీస్ చూద్దాం. గ్రామంలో ఏంటి అంటే చాలా షాప్స్ అయితే ఉన్నాయి, చిన్నవి పెద్దవి షాప్స్ కూడా ఉన్నాయి. కొన్ని షాప్స్ అయితే చూద్దాం. ఎందుకంటే ముందు ఒకసారి శ్రీ లక్ష్మి అపర్ణ హ్యాండ్లూమ్స్ అంట, ఈయన దగ్గరికి వెళ్దాము. ఇక్కడ శారీస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అలాగే పెద్ద పెద్ద షాప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. శారీస్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి. నమస్తే అండి. అంటే మీ ఉప్పాడ గ్రామంలో పట్టు శారీస్ బాగుంటాయి అన్నారు, అలాగే ఉంటది అంటారా? ఇక్కడ ఎక్కడైనా అన్ని బాగానే ఉంటాయండి. సారీస్ అయితే చూడక్కర్లేదండి. ఇప్పుడు అన్ని ఓన్లీ చేనేత అండి. చేనేత మీ ఊరంతా? ఓకేనండి. అసలు మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి? స్టార్టింగ్ అయితే 2000 కాడి నుంచి ఉంటదండి. ఉప్పాడ టిష్యూ ప్లెయిన్ అండి. ఓకే ఓకే, మోడల్ మనకి ప్లెయిన్ వచ్చింది అనుకో సార్, 3000 కాడి నుంచి స్టార్టింగ్ అండి. ఓకే ఓకే, ఎండింగ్ ప్రైస్ ఎంత వరకు ఉంటుంది? మీకు 7,000, 8,000, 10,000 దాకా ఉంటుంది సార్ ఉప్పాడ సారీస్ ఓకే ఓకే. మాకు ఇప్పుడు చూపించడానికి మీ షాప్ లో ఏమైనా ఉంటాయంటారా? ఉంటాయండి, చూపెట్టమంటే చూపెడతామండి. ఓకే ఓకే. మాది శ్రీ మహాలక్ష్మి అండి. అక్కడికి మాది ఇంకో షాప్ ఉన్నదండి. ఓకే, అక్కడ థియేటర్ ఎదుర్కొంటూ ఉంటదండి. ఓకే ఓకే, అక్కడికి వెళ్ళి చూస్తే మీరు మోడల్ అన్ని చూపెడతారు సార్. ఓకే సార్. అక్కడ ఎవరైనా ఉంటారండి? ఓకే. ఓ పాప 2 బాబులు ఉన్నారండి మా అబ్బాయిలే. ఈ గ్రామంలో హ్యాండ్లూమ్ శారీసే దొరుకుతాయి. హ్యాండ్లూమ్ శారీస్ కూడా చాలా క్వాలిటీ ఉంటాయి అన్నమాట. అంటే ఒక 2,000 నుంచి లక్షల్లో ఉన్న శారీస్ దొరుకుతాయి. కాకపోతే ఇక్కడ ఉన్న శారీస్ రేట్స్కి వీళ్ళు నేచే వాళ్ళకి లభించే రేట్కి చాలా వ్యత్యాసం అయితే ఉంటుంది. అందుచేత 100లో ఉన్న హ్యాండ్లూమ్స్ ప్రస్తుతం 20-25 లోపు వచ్చేసినాయి. ఇది అలాగే కొనసాగితే హ్యాండ్లూమ్స్ పోయి పవర్లూమ్స్ వస్తాయి. అంటే ఉప్పాడకి ప్రస్తుతం ఉన్న అంత పేరు అప్పుడు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఉప్పాడ అనగానే హ్యాండ్లూమ్ శారీస్కి పట్టు శారీస్కి పెట్టింది పేరు. అలా జరగకూడదని కోరుకుందాం. మనం చూస్తున్నాం కదా, మనం వెళ్తుంటే చాలా బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఒక థియేటర్ ఉంది. సెంటర్ నుంచి చూసుకుని ఈ థియేటర్ నుంచి ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మొత్తం అన్ని షాప్సే కనిపిస్తున్నాయి. ఇక ఈ ఉప్పాడ గ్రామంలో ఏంటంటే మనం మెయిన్ రోడ్లో కూడా చాలా షాప్స్ ఉన్నవి. మెయిన్ కింద ఒక షాప్ చూసాం కదా, వాళ్ళకి సంబంధించింది ఈ షాపు శ్రీ మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్ అంట. ఒకసారి లోన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ పట్టు శారీల రేట్లు ఏ విధంగా ఉన్నాయంటో చూద్దాం. సార్ నమస్తే అండి. అంటే మెయిన్ షాప్కి వెళ్ళాము, సెంటర్లో మెయిన్ షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాము. మీ నాన్నగారు అనుకుంటాను ఇక్కడ షాప్లో అయితే శారీస్ చూపిస్తున్నారు. కొంచెం మీ దగ్గర ఏమేమి మోడల్స్ ఉన్నాయి, స్టార్టింగ్ ప్రైస్ ఎంత, ఇవన్నీ చెప్తే ఒకసారి చూపిందామని చెప్పి. ఓకే, అంటే ఇక్కడనే వేస్తారా సార్ శారీస్ అన్నీ? అన్నీ ఇక్కడనే వేస్తాం. ఇంకా పట్టు బయట నుంచి మీరు తెస్తారా? పట్టు మనకు వచ్చేసరికి బెంగళూరు నుంచి వస్తుందండి. లోకల్లో కూడా అవుతుంటుంది మనకు కొంచెం. వచ్చేసరికి బెంగళూరు నుంచి వస్తాం. బెంగళూరు నుంచి వస్తే మనకి శారీ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి ఇక్కడ అవుతుంది. ఇక్కడ ఈ గ్రామంలోనే? అవునండి. అంటే ఎంతమంది ఉంటారు మీకు, అంటే హ్యాండ్లూమ్స్ ఉన్న వాళ్ళు? మన మీద వచ్చేసరికి ప్రెసెంట్ వచ్చేసరికి ఒక 70 members దాకా ఉన్నారండి. వాళ్ళందరి దగ్గర నుంచి షాప్స్కి కొంతమందికి అలా మగ్గాలు ఉంటారు. సరే, అంటే మనకి 2000 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు కదా, 2000 ఏం శారీస్ ఉంటాయి సార్ చూపించి. ఓకే, అన్నీ పట్టే ఉంటాయి మాట? అన్నీ పట్టే ఉంటాయండి మనకి. ఓకే ఓకే. మనకి స్టార్టింగ్ మోడల్ వచ్చేసరికి టిష్యూ వస్తుందండి. అలాగా టిష్యూ మోడల్ అంటారు అన్నమాట. ఓకే. ఇది వచ్చేసరికి జరీ మీద పట్టున వేసిందండి.
ఓకే కంప్లీట్ గా ప్యూర్ పట్టు రాదండి, జరీ మీద పట్టునేసింది వస్తుంది. ఓకే. శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి కంప్లీట్ గా మనకి. ఓకే. 2000 అండి ఇది. అవునండి. ఇది వచ్చేసరికి ఫైనల్గా వచ్చేసరికి 2000 పడుతుందండి. మనకి బయట షోరూమ్స్ లో వచ్చేసరికి 3 above అమ్ముతారండి. 3 above అంటే మీరు హోల్సేల్ గానే ప్లస్ రీటైల్ గా రెండు అమ్ముతారండి? రెండు అమ్ముతారండి. ఓకే. మనకి బల్క్ లో తీసుకున్నా సింగిల్ గా తీసుకున్నా ఇంచుమించు ఒకటే ప్రైస్ ఉంటుంది. ఒకటే ప్రైస్, హోల్సేల్ ప్రైస్ ఉంటుంది. ఓకేనండి. ఓకే. 2000 మాట ఇది. అవునండి. 2 కలర్స్ వస్తాయండి ఇది. అవునండి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ పట్టు వస్తుందండి, ప్లెయిన్ వస్తుందండి కంప్లీట్ గా శారీ అంతా. ఓకే. ఈ శారీ వచ్చేసరికి పళ్ళు ఇదండి, శారీ అంతా ఈ కలర్ వస్తుందండి. దీంట్లో కలర్స్ ఉంటాయండి. ఓకే. ఓకే. మనకి స్టార్టింగ్ పట్టు పట్టు కావాలంటే ఇలా వస్తుందండి శారీ. ఓకే. ఇది ప్రైస్ వచ్చేసరికి 35 అండి. 3500. ఓకే. 3 పడుతుంది. 3 పడుతుందండి. ఓకే. మనకి వీటిలో కలర్స్ ఉంటాయండి. మనకి ఇదే క్లాత్ మీద వర్క్స్ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతుంది. ఓకే. ఓకే. దీంట్లో ఎన్ని కలర్స్ ఉంటాయో? దాంట్లో ఇంచుమించు ఒక 20 కలర్స్ దాకా ఉంటాయి. ప్రతి మోడల్కి 20. అంటే మీరు పొట్టు తెస్తారు కదా, ఈ కలర్ రావడానికి మళ్ళీ అన్న అప్పుడు మీరు పొట్టు తీసుకొస్తారు కదా, ఇలా కలర్స్ ఎలా చేంజ్ చేస్తారండి మళ్ళీ? అది ఏదండి మనకి స్టార్టింగ్ వచ్చేసరికి పట్టు థ్రెడ్ వచ్చేసరికి కలర్ వస్తుందండి. దాంట్లో మనం కలర్స్ వేయించుకుంటాం. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ వేయించుకుంటాం. ఓకే. ఓకే. ఇంక ఈ పొట్టు షేడ్ అవ్వడం ఏమి ఉండదు మాట అండి? షేడ్ అవ్వడం ఏమి ఉండదు. ఓకే. 2-3 టైమ్స్ కట్టుకుని డ్రై వాష్ చేసుకోవాలి. డ్రై వాష్ చేసుకోవాలి. ఓకే. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇదే క్లాత్ మీద మనకి డిజైన్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే. ఓకే. మనకి డిజైన్స్ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతుంది. మనకి క్లాత్ అయితే అంతా ఒకటే ఉంటుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఒకటేమో ప్లెయిన్ చూపించారు, 2 కలర్లు ఉంది. తర్వాత ఏమో ఒకే కలర్ ఉంది. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఇవి డిజైన్స్ వచ్చినాయి అన్నమాట. డిజైన్స్ వస్తాయి. మనకి డిజైన్ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుద్ది. ఓకే. ఇది ఎంత ఉంటుందనండి? ఇదైతే 4,800 రేంజ్ అండి. మనకి 4 అలా పడుతుంది. 4000 పడుతుంది ఇది. అవును. ఎందుకంటే ఉప్పాడ పొట్టు శారీస్ అంటే ఎక్కడికి వెళ్ళినా ఉప్పాడ పొట్టు అంటూ ఉంటారు. అందుకే డైరెక్ట్ మీ ఉప్పాడ వచ్చామన్నమాట. మనకి ఇలా డిజైన్స్ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతుంటుందండి. ఓకే. మీ నాన్నగారు ఎప్పుడు స్టార్ట్ చేశారంటారు షాప్ అండి ఇది? షాప్ పెట్టయితే ఆల్మోస్ట్ ఒక 15 years అవుతుందండి. 15 years. ఓకే. వర్క్ అయితే చిన్నప్పటి నుంచి ఇదే వర్క్. మీరు కూడా దీంట్లోనే ఉంటున్నారు ఇంకా? నేను కూడా ఇందులోనే ఉంటాను. ఓకే. ఆల్మోస్ట్ షాప్ పెట్టినైతే ఒక 15 years అవుతుంది. ఓకే. ఇదేంటండి ఈ సారీ? ఇది కూడా ఉప్పాడ పొట్టు మీద వస్తుందండి. ఉప్పాడ పొట్టు మీద అంటే మనం ఇంకా ఉప్పాడ పొట్టు అని వచ్చా వీటికి శారీస్ పేర్లు ఏమైనా ఉంటాయంటారా? ఉప్పాడ పొట్టు అండి. ఉప్పాడ పొట్టులో మోడల్ కో పేరు ఉంటుంది. ఓ మోడల్ కో. వచ్చేసరికి రిచ్ పళ్ళు అంటారు. రిచ్ పళ్ళెం. రిచ్ పళ్ళు పళ్ళు రిచ్గా వస్తుందండి. శారీ అంతా బుట్టి వస్తుంది. ఓకే. ఓకే. ఇవన్నీ కూడా మగ్గం మీద వచ్చేస్తాయి, ఈ డిజైన్స్ అన్నీ కూడా? అవునండి. మగ్గం మీద వచ్చేస్తాయి. ఇది ఒక మోడల్. ఓకే. మనకి క్లాత్ అయితే ఒకటే వస్తుందండి. డిజైన్స్ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతుంది. ఓకే. నేత కూడా ఎక్కువ టైం పడుతుంది మనం వీటికి. వర్క్ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతుంటుంది. ఓకే. ఈ శారీ వచ్చేసరికి ఇంచుమించు మనకి 5 days పడుతుందండి తయారవడానికి. ఓకే. రేట్ కూడా అలా ఉంటుంది అంటారా? అవునండి. మనకి షాప్స్లో వచ్చేసరికి ఒక 8,000 అలా చెప్తారండి షోరూమ్స్లో గట్ట అయితే. ఓకే. మన దగ్గర వచ్చేసరికి ఫైనల్గా 4-5 అలా పడుతుంది. 4-5 అలా పడుతుంది. ఓకే. మీరు ఇంక షాప్ అయినా ఇంకా ఎడ్యుకేషన్ ఆపేసారంటారా? డిగ్రీ కంప్లీట్ అయిందండి. ఇంకా షాప్ చూసుకుంటున్నాను. ఇక్కడికి వస్తే మీ నాన్నగారు కానీ మీరు కానీ దొరుకుతారు అన్నమాట. అవును. ఓకే. ఓకే. ఇది ఒక మోడల్ అండి. మనకి శారీ అంతా బుట్టి వచ్చి బార్డర్లలో వస్తుందండి. ఓకే. పళ్ళు ఇది పళ్ళు. ఓకే. మనకు ఉప్పాడ స్పెషల్ వచ్చేసరికి జామ్దాని డిజైన్ వస్తుందండి. జామ్దాని డిజైన్. ఓకే. చూపించండి అది మాకు. ఇది వచ్చేసరికి ఉప్పాడ స్పెషల్ అండి. జామ్దాని డిజైన్ వస్తుంది. ఓకే. మనకి జామ్దాని డిజైన్ అంటే 2 వైపులా ఒకేలా వస్తుందండి మనకి. ఓకే. ఇదిగోండి. బయట వైపు ఎలా ఉందో లోపల వైపు కూడా అలా వస్తుందండి. ఓకే. ఓన్లీ ఈ శారీ తయారవడానికి మనకి ఇంచుమించు మనకు 1 week వేస్తేనే కానీ అవుతుందన్నమాట. అవునండి. వర్క్ బట్టి. ఓకే. ఇంకా అన్ని హ్యాండ్లూమ్స్ ఇక్కడ మీ దగ్గర ఉన్నవన్నీ? కంప్లీట్గా హ్యాండ్లూమ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి మోడల్ అయితే కంప్లీట్గా ప్యూర్ వస్తుంది. ప్యూర్ పొట్ట వస్తుందండి. హ్యాండ్లూమ్ వస్తుందండి. ఓకే. పెళ్ళిళ్ళ సీజన్ అయితే ఖాళీ ఉండదేమో ఉప్పాడ? పెళ్ళిళ్ళ సీజన్ అయితే అసలు ఖాళీ ఉండదండి. ఇదిగోండి. ఇది ఒక మోడల్ అండి. పళ్ళు ఇలా వస్తుందండి. శారీ అంతా కంప్లీట్గా ప్లెయిన్ వస్తుందండి. సింబల్ బార్డర్ వచ్చి. ఓకే.
ఇప్పుడు కొత్త ట్రెండ్కి తగ్గట్టు మళ్ళీ మారుస్తూ ఉంటారంటారు మోడల్స్. మనకి హ్యాండ్లూమ్ కదండి, ఒక 1 or 2 మోడల్స్, అంత మించి ఎక్కువ రాదు, ఎక్కువ మారమాట. అదే మనకి అదే కనుక పవర్లూమ్ అయితే ఎక్కువ మోడల్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ హ్యాండ్లూమ్ లో అయితే తక్కువ ఉంటాయి. తక్కువ ఉంటుంది. ఓకే. ఎక్కువ ఎవరు వస్తారంటారండి? ఇటు పిఠాపురం నియోజకవర్గం అనుకుంటాం మీది. పిఠాపురం అండి మనకి. ఓకే. మ్యాక్సిమం ఇక్కడికి వచ్చేసరికి ఇంకా అన్ని ప్రాంతాల నుంచి వస్తారండి, ఫారెన్ నుంచి కూడా వస్తుంటారు చాలా వరకు. అవునా? ఓకే. వాళ్ళు తీసుకెళ్ళి అమ్ముకుంటారంటారు మీ దగ్గర నుంచి? తీసుకెళ్ళి అమ్ముకునే వాళ్ళు ఉంటారండి. స్పెషల్ గా మనకి ఇక్కడ పిఠాపురం దగ్గరికి వచ్చి, లేదంటే పిఠాపురం, కాకినాడ వచ్చి ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఓకే ఓకే. టెంపుల్స్కి వచ్చి ఇలా వచ్చేస్తారు. అవునండి. ఎక్కడికండి? దత్తాత్రేయుడు గుడికి కూడా వస్తారు. దత్తాత్రేయ గుడి మహారాష్ట్ర నుంచి, పూణే నుంచి. ఓకే. అలా దత్తాత్రేయుడు దర్శనం చేసుకుని వచ్చి ఓకే కాటన్ ఇవి ఎక్కువ కొనుక్కుంటారు అన్నమాట. ఓకే ఓకే. ఓకేనండి. ఓకే. కంచి బార్డర్ వచ్చి శారీ అంతా ఇలాగ ఆల్ అవుట్ వస్తుంది మనకి. ఓకే. హైయెస్ట్ ఎంత అన్నారండి? ఏదండి హైయెస్ట్ అంటే మన డిమాండ్ బట్టి ఉంటుందండి. మనకి స్టార్టింగ్ అయితే 2000 నుంచి ఉంటుందండి. ఓకే ఓకే. మనం ఆర్డర్ ఇచ్చుకుంటే 2-3 lakhs వరకు వేస్తారండి. అబ్బా. డిపెండ్స్ ఆన్ వర్క్ అండి. 2-3 మనకు వర్క్ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఎన్ని రకాలు చూసామంటారు? మనం అంటే మనకు ఉప్పాడు వచ్చేసరికి ఇంచుమించు మనకి ప్రతి షాప్ లో ఒక 20 నుంచి 30 మోడల్స్ 40 మోడల్స్. ఓకే ఓకే. మన ఓన్ ఫ్యాక్చరింగ్, అదే మన వచ్చేసరికి ప్రెసెంట్ అయితే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మన దగ్గర అయితే ఒక 40 మోడల్స్ వరకు. అమ్మో. ఓకే. 40. మీ దగ్గర ఎక్కువ వెళ్ళి మోడల్ ఏదో చూపించగలరా? చూపిస్తానండి. ఓకే. ఇదిగోండి మనకి శారీ వచ్చేసరికి మగ్గల మీద ఎలా తయారై వస్తుందండి మనకి. ఓకే. మనం వచ్చేసరికి ఫోల్డింగ్ ఉప్పాడు ఫోల్డింగ్ వేసుకుంటాం. శారీ అంతా కంప్లీట్గా ఎలా తయారై వస్తుందండి మనకి. ఓకే. ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి. ఓకే. శారీ అంతా పిల్లలకి గట్రా మ్యాక్సిమం ఇదే తీసుకుంటాను. కంప్లీట్గా లైట్ వెయిట్ వస్తుందండి శారీ అంతా. ఓకే. ఒక ఉన్న శారీస్ మీద లైట్ వెయిట్ వస్తుంది. లైట్ వెయిట్ వస్తాయండి శారీస్. మనకు ఉప్పాడు పొట్టింటే లైట్ వెయిట్ అండి. లైట్ వెయిట్ ఎంత పడుతుంది అంటారా? ఇదైతే 6500 పడుతుంది. 6500. మనకి ఇదే సారీ డైరెక్ట్ వస్తే అన్న అప్పుడు కొంచెం ఏమన్నా మారుతుంది అంటారా రేటు? తగ్గించి వేస్తారు. ఓకే. మనకి ఇదే సారీ షోరూమ్ లో అనుకోండి మనకి 8000, 10,000, 12,000 డిమాండ్ బట్టండి. కలర్ బట్టి చూస్ చేసుకుని అమ్ముకుంటారు. ఓకేనండి. చాలా కలర్స్ ఉన్నాయి మీ దగ్గర. ఇది వచ్చేసరికి శారీ అంతా 5 కలర్స్ వస్తుందండి. 5 కలర్స్. శారీ అంతా 5 కలర్స్ వస్తుందండి. బూటీ వచ్చేసరికి జామ్దని బూటీ వస్తుంది. జామ్దని బూటీ మాకు పెద్దగా తెలియదులేండి ఆ మోడల్స్ గురించి. అంటే పేరు చెప్తే చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా అని. ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ క్రీమ్ వస్తుందండి శారీ దండి. ఓకే. మనకు ఓనీదండి. కుర్చీల్లో వచ్చేసరికి 3 కలర్స్ వస్తాయండి. ఓకే. ఇది కూడా ఉప్పాడు స్పెషల్ అండి. ఓకే. ఇది ఉప్పాడు స్పెషల్ అన్నమాట. ఉప్పాడు స్పెషల్ అండి. ఇది ఒక మోడల్ అండి. ఓకే. దీన్ని ఏమంటారండి? ఇది వచ్చేసరికి కాయిన్ బుట్ట అంటారండి. కాయిన్ బుట్ట. కాయిన్ బుట్ట సింపుల్ గా క్లాస్ కావాలంటే తీసుకుంటారండి చాలా వరకు. ఓకే. శారీ అంతా ఇలా సిల్వర్ బూటీ వస్తుందండి. బ్లౌజ్ వచ్చి సిల్వర్ బ్లౌజ్ వస్తుందండి సెపరేట్ గా. ఓకే ఓకే. ఇది ఒక మోడల్ అండి. ఓకే. ప్రెసెంట్ లేటెస్ట్ గా వచ్చిన మోడల్ అయితే ఇదేనండి. ఓకే. ఏమంటారండి దీన్ని? ఇది వచ్చేసరికి 240 అంచులత అంటారండి. ఓకే. పళ్ళు రిచ్గా వస్తుందండి. శారీ అంతా వచ్చేసరికి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి. మనకి కట్టు చెంగు వరకు ఇదే వరకు రన్ అవుతుందండి. ఓకే. బార్డర్ లో వచ్చేసరికి లత డిజైన్ వస్తుంది. ఓకే. ప్రెసెంట్ లేటెస్ట్ గా వచ్చిన మోడల్ అంటే ఈ ఇయర్ లో ఇదేనండి. ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నది కూడా ఇదే. ఓకే ఓకే. ట్రెండింగ్ అన్న అడిగాక ఇదే ఉంటాయి ఎక్కువ. అవునండి. ఇది కూడా లేటెస్ట్ మోడలేనండి. ఓకే. మనకి బార్డర్ లో సరికి లత డిజైన్ వస్తుందండి. ప్రెసెంట్ ఎక్కువ పల్లర్ అన్నది అయితే ఇదేనండి. బార్డర్ లత డిజైన్ అండి. ఏంటంటారండి దీని? బార్డర్ లో లత డిజైన్ వస్తుందండి. ఓకే ఓకే. మనకి పళ్ళు వచ్చి రిచ్గా వస్తుందండి. ఓకే. శారీ అంతా ఇదండి. ఓకేనండి. ఆన్లైన్లో కూడా ఇస్తారు కదా? ఆన్లైన్ డెలివరీ కూడా ఉందండి మనకి. ఓకే. మనకి శారీ బుక్ చేసుకున్న 2-3 డేస్లో వస్తుందండి. ఫొటోస్ పెట్టమని ఫొటోస్ పెడతామండి. లేదనుకుంటే మనకి వీడియో కాల్ చేసి చూపించమన్నా వీడియో కాల్ చేసి చూపిస్తాం. ఓకే ఓకే. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ వచ్చేసరికి ఫ్యాన్సీ ఐటమ్ వస్తాయండి. ఫ్యాన్సీ ఐటమ్ పొట్టే కదా? మనకి ఫ్యాన్సీ పొట్టు వస్తుందండి. లైక్ ఎలా అంటే మనకి సాఫ్ట్ సిల్క్ అని, అంటే అవి ఎంత పడతాయి?
మనకి ఇవి వచ్చేసరికి ఒక 1000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయండి. ఒకసారి అది కూడా ఒక మోడల్ చూపించండి. ఓకే, ఫ్యాన్సీ ఐటమ్ అంటే సాఫ్ట్ బుట్ట వస్తుందండి. ఓకే, పళ్ళు ఇదండి. శారీ అంతా వచ్చేసరికి ఇలా జామ్దాని డిజైన్ వస్తుంది. ఓకే ఓకే, 1000 రూపీస్ ఇది. ఇంచుమించు 1000 దగ్గర స్టార్ట్ అవుతాయండి. ఓకే, మోడల్ బట్టి ఉంటాయండి. మనకి చందేరి ఉంటుందండి, కాటన్ ఉంటాయి, ఓకే, సాఫ్ట్ సిల్క్ వస్తుందండి, ఓకే, ఆర్గంజా ఉంటాయండి. మనకి చాలా వరకు కొన్ని ఇక్కడ తయారీ ఉంటాయి, కొన్ని బయట నుంచి వచ్చి కూడా ఉంటాయి. దీంట్లో ఇట్లా అయితే ఆ ఐటమ్ అంతా మీరు తయారు? అవునండి. ఇది వచ్చేసరికి చందేరి వస్తుందండి. శారీ అంతా కట్టు చెంగు వరకు ఆల్ ఓవర్ బుట్టి వస్తుందండి మనకి. ఓకే, బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుందండి. ఓకే, బ్లౌజ్ దీంట్లోనే ఉంటుంది? దీంట్లోనే ఉంటుందండి బ్లౌజ్. ఓకే, మొత్తం ప్రతిసారికి అలా ఉంటుంది అంటారా? ప్రతిసారికి బ్లౌజ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు చూపించిన అన్నింటిలో కూడా బ్లౌజ్ వచ్చేస్తాయి. ఇంక్లూడ్ బ్లౌజ్ అండి. ఆ ప్రైస్ అంతా. ఓకే, ఇది ఒక మోడల్ అండి. ఓకే, మనకి శారీ అంతా వచ్చేసరికి ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి. ఓకే, పళ్ళు రిచ్గా వస్తుందండి. ఓకే, బార్డర్ వచ్చి కంచి బార్డర్ వస్తుందండి. కంచి వచ్చేసరికి క్లాత్ సాఫ్ట్ సిల్క్ వస్తుందండి. ఇదే సారీ మనకి ప్యూర్ ఉప్పాడ పొట్టులో కావాలంటే ఒక 12,000 రేంజ్ కలా వెళ్ళిపోతుందండి. ఓకే, మనకి కొంచెం ఉప్పాడ పొట్లు అయితే 12,000, దీంట్లో అయితే ఇదైతే మనకి 2000 అలా పడుతుంది. 2000. మనకి ఏదైనా సరే బడ్జెట్ లో కావాలంటే క్లాత్ మారుతుందండి. ఓకే ఓకే ఓకే, అంటే ఉప్పాడ అంటే కొంచెం స్టాండర్డ్ గా ఉంటాయంటారు మీ దగ్గర తయారైనవి? అవునండి. ఓకే, మనకి ఇవన్నీ బయట తెచ్చుకున్నది ఇది ఏదండి? ఇప్పుడు మీరు చూపించండి. ఇక్కడ తయారైంది. ఇది ఇక్కడ తయారైంది. మనకి మాక్సిమం బయట కూడా దొరుకుతుంటాయి చాలా వరకు ఇవి. ఓకే, అంటే ఫ్యాన్సీ ఐటమ్ కదండి, మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఓకే, ఉప్పాడ పొట్టు మాత్రం కంప్లీట్ గా ఇక్కడ తయారవుతుంది. ఓకేనండి. ఓకే, మనకి ఉప్పాడ పొట్టుకి ప్రైస్ అఫెక్ట్ చేయని వాళ్ళు ఇలాంటివి తీసుకుంటారండి చాలా. ఓకే ఓకే, ఇది కూడా అంతేనండి. మనకి ఇది వచ్చేసరికి టిష్యూ వస్తుందండి క్లాత్. ఓకే, కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు ఫ్యాన్సీగా ఉండాలనుకుంటే ఇలా తీసుకుంటారండి చాలా వరకు. ఓకే, ఇది కూడా 2000 పడుతుందండి? అవునండి, ఇది కూడా 2000 పడుతుంది. ఓకే, మాకు ఉప్పాడ పొట్టులో హైయెస్ట్ అది తయారీ ఏమన్నా ఉందంటారు ఇప్పుడు మీ దగ్గర హైయెస్ట్ శారీ? ఏదండి? అదే 2000 దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది అన్నారు కదా. అవునండి. హైయెస్ట్ 2 lakhs వరకు అయినా ఉంటుంది అన్నారు. అవునండి. అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఏ రేంజ్ లో ఉందంటారు? ఇప్పుడు ఏమైనా ఉన్నా రెడీగా ఉన్నది? మన దగ్గర వచ్చేసరికి 25,000 వరకు ఉంది. ఇప్పుడు ఉందా? అది కూడా ఒకటి చూపించండి. ఓకే, ఇది 25,000 ఇది. అవును. ఏమంటారండి మోడల్ ఇది? ఇది వచ్చేసరికి ఉప్పాడ పొట్టులో కంచి పొట్టు డిజైన్ వస్తుంది అండి. ఓకే ఓకే, 25,000 ఇది. 25,000 అండి. మనకి ఇదే సారీ షోరూమ్స్ లో అయితే 40,000 అలా అమ్ముతారండి. అబ్బా, ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మనకు ఆ ప్రైస్ అండి. ఓకే ఓకే, సారీ అంతా కంప్లీట్ గా గోల్డ్ డిజైన్ వచ్చి బార్డర్ వచ్చి కంచి బార్డర్ వస్తుందండి. చాలా వరకు ఇవైతే వెడ్డింగ్ తీసుకుంటారండి. ఓకే, మనకి వీటిలో ఇలా కలర్స్ ఉంటాయండి. ఇది దీంట్లో 25,000లో 25,000 అండి. ఇందులో వచ్చేసరికి ఒక 30 కలర్స్ వరకు ఉన్నాయండి మన 30 కలర్స్. ఓకే, ఇప్పుడు మనం పట్టు శారీస్ అండ్ ఇదేంటిది ఫ్యాన్సీ శారీస్ చూసాం. ఇంకా ఏ రకం ఉంటాయి మీ దగ్గర? మన దగ్గర ఇంకోసరికి కాటన్ కూడా తయారవుతుంది. కాటన్ అండి. ఓకే, ఇక్కడే తయారవుతాయి మాట ఉప్పాడలో. ఓకే ఓకే, మనకి కాటన్ వచ్చేసరికి 500 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 500 ఇది 500 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇది వచ్చేసరికి మనకి 800 పడుతుందండి. 800 పడుతుంది. శారీ అంతా వచ్చేసరికి మనకి ఇక్కత్ డిజైన్ వస్తుందండి ఇలాగా. ఓకే, పడుతుందా? 800 ఎక్కువ పెద్దవాళ్ళు వాడతారంటారు ఇది? కాటన్ పెద్దలు కట్టుకోవచ్చండి, పిల్లలు కట్టుకోవచ్చండి. పర్టికులర్ గా శారీ కంటే ఒక ఏజ్ వాళ్ళు కట్టుకోవడానికి ఏముండదండి. ఓకే ఓకే, గొడవ వస్తే ఏదన్నా సరే బాగుంటుందండి. ఓకే, మనకి ఇది వచ్చేసరికి పళ్ళు రిచ్కి వచ్చి శారీ అంతా ఇలా బుట్టి వస్తుందండి. మనకి వీటిలో కలర్స్ ఉంటాయండి. కాటన్ వస్తుందండి మనకి. ఇది ఎంత పడుతుందో? ఇది వచ్చేసరికి మనకి 1200 పడుతుందండి. ఓకే ఓకే, మనకు కాటన్లో వచ్చేసరికి కొన్ని అయితే బ్లౌజులు వస్తాయి, కొన్ని బ్లౌజులు లేకుండా వేస్తారండి. ఓకే, కాటన్లో వచ్చేసరికి ఓకే. ఇది కూడా కాటన్ వస్తుందండి. మనకి బార్డర్ వచ్చేసరికి చిన్న ప్లేట్ బార్డర్ వచ్చి శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి. ఇదండి మనకి శారీ అంతా వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందండి కంప్లీట్ గానే. ఓకే ఓకే,
మనకి కాటన్లో వచ్చేసరికి ప్రెజెంట్ ఎక్కువగా మూవ్ అయ్యేది కూడా ఇదేనండి. ఈ శారీనా? ఇదండి. ఇది వచ్చేసరికి శారీ అంతా ప్రింట్ వస్తుందండి మనకి. ఇది ప్రింట్ అండి? ఇది ప్రింట్ వస్తుందండి శారీ అంతా. ఓకే. ఇది మనకి పళ్ళు వచ్చేసరికి పికాక్ వస్తుందండి. శారీ అంతా ఇదేనండి. ఓకే. ఇది ఎంత పడుతుందో? ఇది వచ్చేసరికి 800 పడుతుంది. 800. ఇది కాటన్లోకి వచ్చేసరికి స్పెషల్గా వస్తుందండి. మనకి జామ్దనే డిజైన్ వస్తుందండి. జామ్దన్. ఓకే ఓకే. మనకి శారీ అంతా జామ్దన్ వరకు వస్తుందండి. ఈ శారీ తయారవడానికి మనకి మగ్గం మీద 2 days పడుతుందండి. ఓకే. మగ్గం మీద ఇవన్నీ కూడా ఇంకా అన్ని హ్యాండ్లూమ్స్లే. పవర్ లూమ్స్ ఇంకా మీ ఊర్లో ఇంకేం స్టార్ట్ అవ్వలేదంటారా? లేదు, మనకి ఫ్యాన్సీ వర్కేనండి. అవి కూడా కొన్ని మోడల్సే. ఇది కూడా కాటన్ వస్తుందండి మనకి. ఓకే. కట్టుకోవడానికి చాలా క్లాస్గా ఉంటుందండి శారీ అయితే. ఇది ఓకే. మనకి క్వాలిటీ వైజ్ కూడా అలాగే ఉంటుందండి శారీ. ఓకే. శారీ అంతా చిన్న బుట్టి వచ్చి మనకు బోర్డర్ వస్తుందండి ఇలా. ఓకే. మనకి ప్రెజెంట్ వచ్చేసరికి లేటెస్ట్ ట్రెండ్ అది ఏమైనా ఉందంటే అది నారాయణపేట వస్తుందండి. నారాయణపేట అండి. ఓకే. మోడల్ పేరు ఇది ప్యూర్ వస్తుందండి. మనకి ప్యూర్ కాటన్ వస్తుందండి మనకి. ఓకే. పల్లీలో వస్తుందండి శారీ అంతానండి. ఇదే శారీని లంగావని సెట్స్ కింద కూడా కుట్టించుకుంటారు ప్రెజెంట్ అయితే. ఓకే. ఇది కొనుక్కుని. అవునండి. ఇది వచ్చేసరికి మన దగ్గర 1000 రూపీస్ పడుతుందండి. 1000. మనకి బయట షోరూమ్స్లో గట్రా అయితే 1200, 1500, 1800. మనకి క్లాత్ బట్టి డిజైన్ బట్టి అమ్ముతున్నారండి అవి. ఓకే. ఇది వచ్చేసరికి కాటన్ మీద ప్రింట్ వస్తుందండి మనకి. ప్రింట్. ఓకే. ఇది కూడా ప్రింట్ పడుతుందండి. ఎంతండి? 1000 రూపీస్ పడుతుంది. 1000 రూపీస్. ఓకే. కొత్త మోడల్ అంటారు ఇది? ఏదండి? కొత్త మోడల్ అని ప్రెజెంట్. ఓకే. ఇది కూడా కాటన్ అండి. ఇది కూడా కొత్త మోడల్ అండి. ప్రెజెంట్ అయితే బాగా ఎక్కువ వెళ్తున్న మోడల్ అయితే కాటన్లో మనకి ఇదేనండి. శారీ అంతా వచ్చేసరికి ఇలా ఇక్కత్ డిజైన్ వస్తుందండి. ఓకే. మనకి తక్కువ ఏజ్ వాళ్ళు కట్టుకోవడం కూడా చాలా బాగుంటుందండి. ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవడానికి. ఓకే. మనకి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి. ఇంచుమించు మన దగ్గర 40 కలర్స్ వరకు ఇందులో ఉన్నాయండి. ఓకే. 40 కలర్స్. 40 కలర్స్ దాకా ఉన్నాయండి. వచ్చి చూసుకుంటే బాగుంటుందేమో. అవునండి. ఆన్లైన్లో కూడా పెడతారు కదా మీరు వాట్సాప్. మనకి ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంటుందండి. ఓకే. దాంట్లో కలర్ ఏనంటారు? ఇది దాంట్లో కలర్ అండి. మనకి కాటన్లోకి వచ్చేసరికి ప్రెజెంట్ చాలా బాగుందండి ఈ మోడల్ అయితే. ఓకే. బాగుందండి. ఏదో బ్లర్ అయినట్టుగా ఉంది. కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. సింపుల్ కానీ ఇక్కత్ డిజైన్లు కానీ చాలా బాగుంటాయండి. ఓకే. అవన్నీ పట్టు పంచులు అవి అంటారు. పట్టు పంచులు వస్తాయండి మనకి. ఇక్కడ నేసినవేనంటారా? ఇక్కడ నేసినవండి. ఓకే. ఎంత పడుతుందండి అది? ఇవి వచ్చేసరికి మనకి 500 అలా పడతాయండి. మనకి ఇవి అయితే షోరూమ్స్ లో అయితే మనకి 800, 1000 అలా కూడా పంచి. ఇది అవునండి. షర్ట్ రాదు. షర్ట్ రాదండి. ఓకే. మనకి షర్ట్ వచ్చేది కూడా ఉంటుందండి ఇందులో. ఇదైతే కంప్లీట్ గా షర్ట్ పీస్ కూడా వస్తుందండి. మనం గుర్తుంచుకోవాలి. ఓకే. ఇదిగోండి. ఇది వచ్చేసరికి పంచి వస్తుందండి. ఇది కండువా వస్తుందండి. షర్ట్ పీస్ వచ్చేసరికి మనమే స్టిచ్ చేసుకోవాలండి. పట్టు వస్తుందండి. ఓకే. ఇవైతే మనకి షోరూమ్స్ లో అయితే 4000, 5000 కూడా అమ్ముతారు. మన దగ్గర ఎంత అండి? మన దగ్గర వచ్చేసరికి 2500 పడుతుంది. ఓకే. ఆ బాక్స్ లో మొత్తం సెట్ పరంగా 2500 పడుతుంది. ఓకే. అంటే మీ షాప్స్ 2 ఉన్నాయి ఇక్కడ. అవునండి. ఉప్పాడలో మెయిన్ షాప్ పేరు ఏంటండి? శ్రీ లక్ష్మీ అపర్ణ హ్యాండ్లూమ్స్. ఓకే. ఇది వచ్చేసరికి శ్రీ మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్ అండి. ఓకే. ఇక్కడికి వస్తే మీ నాన్నగారు కానీ మీరు గారు ఉంటారు. అంటే ఇప్పుడు ఆన్లైన్లో కూడా పంపుతారు కదా, మీ నెంబర్ పెడతానండి. ఓకే. ఒకసారి కార్డు ఇస్తే మీ నెంబర్ కూడా పెడతాను. మనకి ఆన్లైన్ డెలివరీ కూడా ఉందండి. మనకి శారీ బుక్ చేసుకుని 3 days లో వచ్చేస్తుంది అనమాట. 3 days లో పంపిస్తాను. ఓకే. థ్యాంక్స్ అండి అడగగానే శారీస్ చూపించినందుకు. ఓకే సరే.
మనం చూసాం కదా స్టార్టింగ్ నుంచి కూడా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. మొత్తం అన్ని షాప్స్ చూపించడం కుదరదు కాబట్టి నేను మనకు అందుబాటులో ఉన్న కొన్ని షాప్స్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఉప్పాడ వీవ్స్ అంట. ఒకసారి లోనికి వెళ్దాం. ఇక్కడ ఏ రకమైన శారీస్ ఉన్నాయి, వాటి రేట్లు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. సార్ నమస్తే అండి. మీ షాప్ పేరేంటి సార్ ఇది? ఓకే, అంటే ఇదంతా ఒక సంఘం టైప్లో ఉంటుంది అంటారా, ఎవరికాళ్ళ షాప్స్ ఉంటాయంటారా? ఎవరికాళ్ళతో మాస్టర్ వ్యవస్థ షాప్స్ పెట్టుకుంటాం. ఓకే సార్, ఓకే. అది కొంచెం ఫ్రెండ్స్ చూసామండి షాప్. అది 2000 నుంచి ఎంతైనా ఉంటుంది, 2 lakhs వరకు అయినా ఉండొచ్చు అని అన్నారు. మీ దగ్గర ఏ విధంగా ఉంటాయి సార్ రేట్లు? స్టార్టింగ్ ఎంత ఉంటుంది? 4000 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఒకసారి ఏమైనా చూపిస్తారా 4000లో స్టార్ట్ అయ్యి? ఇక్కడికి రావాలంటే ఎక్కువ కాకినాడ నుంచి వస్తారంటారా? కాకినాడ నుంచి వస్తారండి. ఎక్కడి నుంచి విజయవాడ నుంచి రావాలి, కాకినాడ నుంచి వస్తారు. ఓకే, కాకినాడ నుంచి మనకి ఇలాగా ఇప్పుడు మేము వచ్చాం ఉప్పాడ రోడ్ అటు వస్తారంటారా? ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఇలాగా అమలాపురం నుంచి వచ్చామండి, అటు నుంచి. కాకినాడ రోడ్ అండి. కాకినాడ రోడ్ కొంచెం ఇది పిఠాపురం రోడ్ అంటారు ఇలాగా? పిఠాపురం సామలకోట రోడ్ అండి. ఓకే సార్, ఇది కాకినాడ సామలకోట. ఓకే, మిడిల్లో ఉందన్నమాట. ఓకే సార్, ఇది ఏంటి సార్ మోడల్? ఇది ఉప్పాడపట్టు ఏమంటారు సార్ మోడల్? ఇది ఉప్పాడపట్టు. ఓకే, 4000 అండి ఇది. ఫ్యాన్ ఏంటి పర్లేదు, అదే ఏది వేస్తారు, ఇది ఎలా? ఓకే, ఇది ఉప్పాడపట్టు. ఇందులో స్టార్టింగ్ ప్రైస్ ఇది, ఎండింగ్ ప్రైస్ ఎంత వరకు ఉంటుందండి? ఎండింగ్ ప్రైస్ ఆర్డర్ ఇస్తే ఎంతవరకు అయినా ఇస్తాం. ఓకే, సేమ్ ఆయన కూడా అలా చెప్పారు, ఆర్డర్ ఇస్తే ఎంతవరకు అయినా ఉండొచ్చు అని. ఓకే, నెక్స్ట్ ఐటమ్, నెక్స్ట్ శారీ. ఓకే, సేమ్ అదే కలర్ అంటారు ఇది కూడా? ఇది కూడా సేమ్ అదే రేంజ్లో చిన్న బోర్డర్ వచ్చి బుట్టాలు వస్తాయి. ఓకే, బుట్ట. ఓకే, దీన్ని బుట్టాలు. ఓకే, ఎన్ని నేత్రంలో వస్తాయన్నమాట అండి? హ్యాండ్లూమ్స్. ఓకే, మీరే కొంతమంది దగ్గర నేస్తూ ఉంటారు అన్నమాట మీ గ్రామానికి సంబంధించి? మేము వ్యూవర్స్కి పడుగు అది ఇచ్చింది. మీరు ఎక్కడి నుంచి వేస్తారు సార్ ఈ పట్టు? రా మెటీరియల్ అంతా బెంగళూరు నుంచి. ఓకే, అదే ఒక ఐటమ్ ఒక చోట నుంచి తెచ్చుకోవాలంటారా? అంతా బెంగళూరు నుంచి వస్తాం. మెటీరియల్ అంతా బెంగళూరు నుంచి వస్తుంది, నూలంతా బెంగళూరు నుంచి వస్తుంది. ఓకే, ఓకే, అది ఇక్కడ పెద్దాపురంలో డైయింగ్ చేస్తాం. ఓకే సార్, ఓకే. ఓకే, ఇవి 2 మోడల్స్ చూపించారు. అంటే హైయెస్ట్ మోడల్ ఎంతలో ఉంటుందండి? హైయెస్ట్ మోడల్ జామ్దని చీర తీసుకురండి. ఇంకా మీ దగ్గర ఇంకేముంటాయి సార్? జామ్దాని చీరలు, పడపట్టు చీరలు 2 ఉంటాయి. ఇవంతా పంచులు ఇవి ఏమంటారు? ఓకే, పట్టు పంచి ఎంత పడుతుందండి అది షర్ట్తో కలిపి? ప్యూర్ కాదండి, ప్యూర్ అయితే మీకు 6500 పడుతుంది. ఓకే, అవన్నీ కూడా ఇమిటేషన్స్. ఇవి ఎంత పడతాయండి? 1000 రూపాయల నుంచి. 1000 రూపాయలు. ప్యూర్ అయితే మట్టుకు 6000 పడుతుంది. ఇంకేమైనా ఉన్నాయంటారు? ఇంకా చూద్దాం ఫైనల్. ఓకే, ఓకే, దీంట్లో ఈ కలర్లో ఇవన్నీ మోడల్స్ అండి. మోడల్స్. ఓకే, అదే రేట్లో 6000 రేంజ్లోని ఇవన్నీ కూడా 6000 బిలో అండి. ఓకే, ఓకే. ఓకే, ఓకే, ఇది ఎంతలో ఉంటుందండి? జామ్దాని ఎంతండి? జామ్దాని సార్. ఓకే, ఓకే, 95. ఓకే, పళ్ళుకి డిజైన్ వస్తుందండి. ఈ డిజైన్. ఓకే, చీర మొత్తం ఈ డిజైన్ చిన్న బుట్టాలు వస్తాయి. ఓకే, ఓకే, 95 అండి ఇది. ఎక్కువ ఏ రోజు వస్తారండి మీ దగ్గరికి? అంటే సెకండ్ సాటర్డే వచ్చిందంటే సాటర్డే వస్తారండి. ఓకే, ప్రతి సండే వస్తుంది. సండే అంటే ఇక్కడ లోకల్ ఎవరు కొనుక్కోరండి, బయట నుంచి వస్తారు. ఓకే, హాలిడేకి వస్తుంటారు కదా, అలా వచ్చి కొనుక్కోండి. ఓకే, దీన్ని ఏం మోడల్ అంటారండి? ఇది జామ్దాని అండి. జామ్దాని. ఓకే, ఇది ఎంత పడుతుందండి? ఇదైతే 18,000. 18. ఓకే, ఇంకా బ్లౌజ్ అన్నీ ఇందులో వచ్చేస్తాయి కదండి? బ్లౌజ్తో కలిపే వస్తుందండి సార్. ఓకే,
జామ్దాని. ఓకే. ఉప్పాడ జామ్దాని శారీ అంటే యాక్చువల్గా ఇదండి. శారీ అంతా ఇలా డిజైన్ వస్తుంది. ఇదంతా కూడా హ్యాండ్ వీవింగ్ అండి. ఓకే, హ్యాండ్లో ఓకే, నేతలో వచ్చింది ఇదంతా. ఇదంతా హ్యాండ్తో చేసిందండి ఇదంతా. ఓకే, బాగా ఫేమస్ ఏమో. 45 days పడుతుంది. 45 రోజులు. అబ్బా, ముగ్గురు కష్టపడతారండి 18 hours. ఓకే, 18 hours చేస్తారా? 45 రోజులు. 45 నెల పైన నెయ్యాలి ఒక్క శారీని. ఎంత ఉంటుందండి ఇది? ఇది 75,000. 75,000 ఇది. బట్ 75,000 ఈ శారీ ఒకటి. మీరు అన్నట్టు 45 రోజులు అంటే నేత పనికే చాలా అయిపోద్ది ఇది. నేయడానికి మజూరీ అండి. మజూరీ అయిపోద్ది. నేయడానికి తీసుకునే కూలే దాని రేట్ అండి. ఓకే, ఇది ఎక్స్క్లూజివ్ డిజైన్. ఓకే, మోడల్లో ఇంచుమించు 2-3 viewers ఉన్నారు అంతేండి ఈ నేయించేవాడు. మిగతా వాళ్ళు ఎక్కడ నుంచి షాప్స్ ఉన్నాయి కానీ ఎవరికి కూడా జామ్దాని నేయించరాలి. ఉప్పాడలోనే మీ షాపు ఇంకొక 2-3 షాపులు ఉంటాయి అంతే. 2 షాపులు ఉన్నాయి ఆ టైపు జామ్దాని నేయించేవాడు. జామ్దాని ఎక్స్క్లూజివ్ డిజైన్స్ నేయించాడు. ఓకే, ఇవన్నీ ఉప్పాడ చీరలు అంటే ఏదో పట్టు చీరలు 2,000-3,000 వచ్చేస్తాయి. ఓకే, ఓకే, అవి మామూలుగా రీడైయింగ్ పట్టు అమ్ముతారు అనమాట. ఓకే, ఓకే. ప్యూర్ కావాలంటే 7,000 నుంచి స్టార్టింగ్. ఓకే, 7,000 అందరూ 7,000 తీసుకోరు కదా. అవునండి, అవును. దానివల్ల 4,000 నుంచి కూడా తయారు చేస్తుంది అనమాట. అది రీడైయింగ్ వస్తుంది. రీడైయింగ్. ఇది ఒరిజినల్ కావాలంటే 6,000 ఉండాల్సిందే. 7,000 నుంచి స్టార్టింగ్. 7,000 ఉండాల్సిందే. ఓన్లీ ఒరిజినల్ కావాలంటే ప్లెయిన్ సారీ 5,000 అండి మా దగ్గర. ఓకే, ఓకే, ఓకే. ప్లెయిన్ చీర ఓకే, ఇది ప్లెయిన్ సారీ. ప్లెయిన్ సారీ పట్టులోనే ప్లెయిన్ మాట అండి. పట్టు ప్లెయిన్ సారీ అండి. ఓకే, ప్లెయిన్ అంతకుముందు చూసాం కానీ షాపుల్లో ఇలాంటి పట్టులో ప్లెయిన్ చూడలేదండి. ఇది 5,000 అండి. ఓకే, రెగ్యులర్గా ప్లెయిన్ దొరుకుతుంది మీకు షాప్లలో. ఓకే, అది ఇదండి. ఓకే, ఈ ప్లేన్ దొరకదు మాట అండి. ఇది దొరకదండి. ఓకే, ఈ ప్లేన్ దగ్గర ఈ టైప్ ఆఫ్ ఉండదు. ఈ ప్లేన్ దొరుకుతుంది. ఇదండి. ఇది బయట మీకు 3,000కి 3,000 లోపు ఈ శారీ వస్తుంది. ఓకే, ఇదంతా కూడా 5,000 డిజైన్. ఇదండి 5,000 అండి. ఇది ప్లెయిన్ సారీ 5,000 అన్నాం అనుకోండి, వచ్చిన కస్టమర్కి ఏదో మేము చెప్తున్నట్టుగా ఉంటుంది. ఎక్కువ వేసి చెప్తున్నట్టు ఉంటుంది. అందుకని ఇంత లోపల ఉన్నా సరే బిజినెస్ మేము హోల్సేల్ చేస్తాం తప్పండి. రీటైల్ అనేది ఇంకా ఎక్కువ చూపించడానికి ఎక్కువ చూపిస్తాం. ఒక 2 గంటలు 3 గంటలు చూస్తారు, 2 చీరలు తీసుకుంటారు. చీర ఎంత కావాలి, చీర ఎంత కావాలి బేరాడు వెళ్ళిపోతారు. ఓకే, ఇన్ని షాపులు ఉండడం వల్ల. 1-2 షాపులు ఉన్నాయనుకోండి, అక్కడ దగ్గర కొనుక్కుని వెళ్తారు. అవునండి, అవును. ఎన్నాళ్ళు అవుతుంది సార్ అంటే మీ షాప్ స్టార్ట్ చేసి? మీ నాన్నగారు స్టార్ట్ చేశారంటారా మీ తాతయ్య గారు? మా తాతయ్య కాలం నుంచి ఉన్నాయండి. మంచిగా ఈ ఫీల్డ్ అయితే కనుక 25 years నుంచి తెలుసండి మా ఫ్యామిలీకి. మీ ఫ్యామిలీకి. ఓకే సార్, ఇప్పుడు అడ్రస్ అంటే మీ షాప్ పేరు చెప్తే తెలుసు సరిపోద్ది. ఏమన్నా త్రినాథ్ ఫ్యాబ్రిక్స్, ఉప్పాడ త్రినాథ్ ఫ్యాబ్రిక్స్, ఆపోజిట్ శ్రీనివాస థియేటర్, 4th lane. ఓకే సార్, అడగగానే శారీస్ అని చూపించారు. థ్యాంక్స్ అండి. వీళ్ళ దగ్గర కూడా ఆన్లైన్ ఉంటుందంట. వాళ్ళ నెంబర్ మీకు పెడతాను, వాళ్ళతో మాట్లాడుకుంటే మీకు వాట్సాప్లో కూడా శారీస్ పెడతారు. ఎవరైనా కొనుక్కుని పొలం అయితే ఆ నెంబర్ ఒకసారి మీ నెంబర్ ఇస్తారా? అది ఈ ఉప్పాడ గ్రామంలో చాలా షాప్స్ అయితే ఉన్నాయనుకున్నాం కదా. మెయిన్ రోడ్లో 2 పెద్ద షాప్స్ అయితే కనిపించినాయి, కానీ ఇక్కడ ఎలా ఉంటాయి శారీస్ అవి కూడా చూపిందాం అనుకున్నాను. కానీ వాళ్ళకి మనకు చూపించేంత ఖాళీ లేకపోవడంతో చూపించలేకపోయాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అవి కూడా చూపిస్తాను. ఇక ఈ గ్రామంలో ఏంటంటే మనం కొన్ని షాపులు చూసాం కదా, అలాగే ప్రతి ఇంటి దగ్గర శారీస్ అయితే నేస్తూ ఉంటారు. అంటే ఈ ఉప్పాడ అనేసరికి పట్టు బాగా ఫేమస్ అన్నమాట. ఇక్కడ పట్టు వీళ్ళని ఇప్పుడు నేసే శారీ వచ్చేసరికి పట్టు శారీనే. సార్ నమస్తే అండి. నమస్తే. ఇది పట్టు శారీ అంటారా? పట్టు శారీ అంటే ఇది యామ్దాని. ఏంటండి? యామ్దాని శారీ. యామ్దాని పట్టు అది ఎక్కడ తెచ్చుకుంటారండి? మాకు సహకారులు ఇస్తారు. మాకు వాళ్ళు ఇస్తే మీరు నేసేదానికి ఇచ్చారు, మెటీరియల్ మాకు ఇచ్చేస్తారు. మేము చీర నేసిస్తే ఇంత ఇస్తారు చీరకి. అంతే, అమ్ముకునేది వాళ్ళే. అంతా వాళ్ళదే. ఇంకా మగ్గాలు మరి ఇప్పుడు ఎన్ని ఉంటాయి సార్ మీ గ్రామానికి? ఒక 5 మగ్గాలు ఉంటాయి. ఇప్పుడు 5 ఒకప్పుడు 150 ఉండి ప్రతి ఇంట్లో 2-3 ఉండి. ఓకే, ఓకే. ఇంకోటి కూడా లేదు, 5 మగ్గాలు ఉంటాయి. అంటే అదే మరి ఏం పెద్దగా మిగలట్లేదు అంటారండి నేసి అసలు. పొట్టు శారీ ఏమైనా ఎక్కువ వద్దు అంటారా? దీనికి కూడా అంతేనంటారా? పొట్టు శారీకి ఏమైనా ఎక్కువ వద్దు అంటారా నేసేట్లకి? ఏదైనా ఒకటే, రకం వేసిన ఒకటే, పెద్ద రకం వేసిన ఒకటే. అబ్బా, మరి ఎలా అండి? ఇంకా కొద్దిగా యాసన ఎక్కువ అవుతుంది. బెండ ఎక్కువ తింటే కదా. చిన్న రకం ఉందంటే ఒక 5 బెండ 6 బెండతో అయిపోద్ది. శారీ మొదటి ఇంకా కావాలి. ఇంకా కావాలి పొట్టు శారీ. పొట్టు శారీ యామ్దాని మాట. రోజుకు ఒకటి వద్దు అంటారా? ఒకటి కూడా 10 రోజులకు శారీ అవుతుంది. బాబాయ్, 2,500 ఇస్తారు మాకు. 2,500 10 రోజులు వేయాలి. ఇద్దరు వేయాలి. ఒకరికి ఇద్దరు రోజుకి ఎంత పడుతుందో. ఓకే, ఓకేనండి. ఓకే, అంటే మీ ఊరు ఉప్పాడ పట్టు అంటే బాగా ఫేమస్ కదా? అవునవును. ఆలవరం చూడండి, చీర అంతా 7 kgs వర్క్ ఉంటుంది. ఫేమస్ అనమాట. ఓకే, ఓకే.
అప్పుడండి ఇది వరకునండి ఇదివరకు ఒక 6 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఉన్నాయంటారు అయ్యి తక్కువ ఎక్కడెక్కడ నేస్తున్నారు అప్పుడు కుర్రలు దానికి కుర్రలు ఉండాలి. ఓకే ఓకే పని ఎక్కువ మాట పని ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చెప్పలేం కదా వెంటలో ఇలా పట్టి చెయ్యట్టాలి. అబ్బా చాలా కనపడుతూ ఉండాలి అన్నీ. సరే సరే అయితే కూలి పని పోయినా 800 రోజుకి తప్పితే 1000 రూపాయలు. ఇద్దరు కట్టబట్టే 3 పిల్లలు కట్టబడి 800 రాదు, 600 రాదు. అవును. ఈ ఉప్పాడ గ్రామం సముద్ర కోతకు గురయ్యే గ్రామం. అలాగే ఇక్కడ చేనేత వారికి సరిగ్గా వేతనం లభించట్లేదని చెప్పుకున్నాం. ఇంకొక కోణంలో చూస్తే ఈ ఉప్పాడ గ్రామం పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందే గ్రామం. ఎందుకంటే మనం చూడొచ్చు ఇక్కడ కాకినాడ నుంచి కూడా ఈ ఉప్పాడ వరకు సముద్ర తీరం అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది వరకు అంతా కోతకు గురైన ప్రాంతమే, అందువల్ల ఇక్కడ పెద్దగా లోతు అయితే ఉండదు. అందువల్లనే ఇక్కడికి పర్యాటకులు చాలా బాగా వస్తూ ఉంటారు. మార్నింగ్ కన్నా ఈవినింగ్ టైం అయితే ఇక్కడ అసలు ఖాళీ ఉండదు. ఇదండి ఉప్పాడ గ్రామం గురించిన పూర్తి వీడియో. అయితే మొదటి వీడియోలో అయితే ఈ గ్రామం గురించి చూపించడం జరిగింది. అలాగే ఈ వీడియోలో వచ్చేసరికి ఇక్కడ దొరికే శారీస్ గురించి చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.